11 అక్టోబర్ నాటి ప్రశ్నలు. మొదటి ప్రశ్న, రాముడు శరభంగ ఆశ్రమంలో ఎవరి రథాన్ని చూశారు అంటే దేవేంద్రుడి రథాన్ని చూశారు రాముడు. రెండో ప్రశ్న, సుమధుర స్వరము వచ్చు తటాకము పేరు పంచావత్సరము. మూడో ప్రశ్న, మాయలేడి రూపంలో ఉన్నది మారీచుడే అని గుర్తించినవాడు ఎవరు అంటే మన ఇళయ పెరుమాళ్ లక్ష్మణస్వామి. నాలుగో ప్రశ్న, కబంధుడికి ఏ మహర్షి శాపం ఇచ్చాడు అంటే స్థూలశిరుడు. ఐదో ప్రశ్న, పుష్పక విమానమును రావణుడు ఎవరి నుంచి అపహరించాడు? కుబేరుడు నుంచి అపహరించాడు. ఆరో ప్రశ్న, కరుడు శూర్పణఖని నిన్నిలా అవమానించింది ఎవరు అంటే ఏం చెప్పింది శూర్పణఖ అంటే అంత బాధలోనూ కూడా రామలక్ష్మణుల యొక్క సౌందర్యాన్ని పొగడడం ప్రారంభించింది. ఏడో ప్రశ్న, రాముని బాణపు దెబ్బకి మారీచుడు ఎన్ని యోజనాల దూరంలో పడ్డాడు? 100 యోజనాల దూరంలో పడ్డాడు. ఎనిమిదో ప్రశ్న, లంక చేరగానే రాముడు సీతకి ఎన్ని మాసాలు గడువు ఇచ్చింది అంటే 4 మాసాల గడువు ఇచ్చింది. తొమ్మిదో ప్రశ్న, శూర్పణఖ రామలక్ష్మణుల గురించి మొదట ఎవరికి చెప్పింది? కరునికి చెప్పింది. 10వ ప్రశ్న, అగస్త్యుడు రాముడి కుటీరమును నిర్మించుకోమని ఎక్కడ స్థలము చెప్పారు అంటే పంచవటి దగ్గర నిర్మించుకోమని చెప్పారు. 13 అక్టోబర్ నాటి ప్రశ్నలు. ఏ నదీ తీరాలలో నివసించే ఋషులు శరభంగాశ్రమం చేరి రాముణ్ణి రాక్షసుల బారు నుండి తమని రక్షించమని కోరారు అంటే పంపానది, మందాకిని నది. రెండో ప్రశ్న, మా ఆశ్రమంలో డాష్ అంటే దేనివల్ల తపోభంగం అవుతున్నది అని సుతీక్ష్ణ మహర్షి రాములతో అన్న మాట సీతారాముల భవిష్యత్ని సూచిస్తున్నట్లుగా ఉంది కదా అని దేనివల్ల అంటే తపోభంగం, లేళ్ల వల్ల తపోభంగం. మూడో ప్రశ్న, విరాధుని చేతిలో చిక్కుకున్న సీతమ్మను చూసి శ్రీరాముడు కైకేయిని నిందించాడు. అవును. నాలుగో ప్రశ్న, రథం దిగి శరభంగాశ్రమంలోకి వెళుతున్న ఇంద్రుడిని రాముడు ఎలా గుర్తించాడు? రథం ఆకాశంలో నిలబడిన దాన్ని బట్టి. భూమిని అంటకుండా నిలిచి ఉండడం దేవతలకే సాధ్యం కనుక. ఆ రథానికి ఉన్న హరితవర్ణంలోని గుర్రాలు ఇంద్రుడివి కనుక. ఐదో ప్రశ్న, విరాధుడి తల్లి శతహ్రద. ఏడో ప్రశ్న, శరభంగుడు తను పరమపదానికి వెళ్ళిపోతూ రామునుడిని తన ఆశ్రమంలో నివసించమన్నాడు. కాదు, అలా ఏం చెప్పలేదు శరభంగుడు. ఎనిమిదో ప్రశ్న, రావణాసురుడు ఏ వేషమున సీత వద్దకు వెళ్ళాడు అంటే సన్యాసి వేషంలో. తొమ్మిదో ప్రశ్న, అరణ్యంలో రక్షణకి సిద్ధంగా ఉండే రాముడు మునుల వద్దకి వెళ్ళాలంటే వింటినారిని విడతీసి వెళ్ళేవారు. అవును, మునుల దగ్గరకు వెళ్ళేటప్పుడు వింటినారిని విడతీసి వెళ్ళేవారు. 10వ ప్రశ్న, రాముని బాణం దెబ్బకి ఎగిరెళ్ళి 100 యోజనాల సముద్రపు అవతల పడ్డానని మారీచుడు రావణునితో చెప్పాడు. అప్పుడు రాముని వయస్సు ఎంత అంటే 12 సంవత్సరాలు. 14 అక్టోబర్ కిష్కింధకాండలోవి. మొదటి ప్రశ్న, ఏది ఉంటే జీవితంలో అనుకున్నది సాధించగలమంటే ఉత్సాహం ఉంటే జీవితంలో అనుకున్నది ప్రతిదీ సాధించగలం. రెండో ప్రశ్న, ఈ శోకంతో తప్పిస్తున్నానని రామచంద్రుడు లక్ష్మణుడితో చెప్పాడు. ఏ శోకంతో అంటే భరతుని దుఃఖం చూసి సీత అపహరించబడి బాధపడుతోందని. మూడో ప్రశ్న, లక్ష్మణుడు హనుమకు తనను ఎలా పరిచయం చేసుకున్నాడు? ఏమని అంటే రాముడికి తమ్ముడునే కానీ ఆయన గుణాలచే దాసుడునయ్యాను అని పరిచయం చేసుకున్నారు హనుమకి. ఐదో ప్రశ్న, పంపా తీరం చేరాక రాముడు లక్ష్మణ, సీత లేనిదే నేను జీవించలేను, నువ్వు వెళ్ళి ఈ విషయాన్ని తెలియజేయి అన్నాడు. ఎవరికి తెలియజేయమన్నాడు? ఎవరితో తెలియజేయమన్నాడు అంటే అయోధ్యలోని భరతునితో. ఆరో ప్రశ్న, హనుమని మొదటి పరిచయంలోనే వీటి యందు నేర్పు కలవాడని రాముడు ఎలా గుర్తించాడు? దూతకార్యంలో, వ్యాకరణంలో, మాట్లాడడంలో. ఏడో ప్రశ్న, పంపా తీరంలో తిరుగుతున్న శ్రీరామ లక్ష్మణులను ఋష్యముఖంపై నుంచి చూడగానే సుగ్రీవుడు ఎలా స్పందించాడు? భయపడ్డాడు, విషాదంలో మునిగిపోయాడు. ఎనిమిదో ప్రశ్న, దీపంలో ఒత్తి వెలగడానికి కారణమైన నూనె అధికమైతే ఒత్తినే కాల్చివేస్తున్నట్లుగా
జీవితానికి అందాన్ని ఆనందాన్ని ఇచ్చే డాష్ అంటే ఏది అతి అయితే జీవితాన్ని అంతమొందిస్తుంది అంటే ప్రేమ ఎక్కువైతే జీవితాన్ని అంతమొందిస్తుంది. 9వ ప్రశ్న, శ్రీరాముడు సీతమ్మ కోసం పంపా తీరంలో పరితపించే సన్నివేశాన్ని ఇలా భావిస్తే రామాయణం జీవులందరికీ కథే అన్నారు పూర్వాచార్యులు. పరమాత్మ తనకు దూరమైన జీవులకై వాత్సల్యంతో పడే బాధలాగా. 10వ ప్రశ్న, తండ్రి ఆజ్ఞకై వనవాసానికి వచ్చి నన్ను డాష్ తెలిసి సీతమ్మ అనుసరించింది లక్ష్మణ అని రాముడు అన్నాడు. ఏది చూసి సీతమ్మ అనుసరించింది అంటే భర్తని చూడడమే భార్యకి సన్మార్గము అని తెలిసి సీతమ్మ అనుసరించింది. అడియన్ రాణి రామానుజదాసి.